హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఈవినింగ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది ఏంటి, కానీ ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. వెరీ షాకింగ్గా ఉండబోతుందా అని అంటే షాకింగే. సో నిఖిల్ పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడా అంటే పాపం నిజంగానే షాక్ ఇస్తాడా అన్నట్టుగా అయిపోయింది అనమాట. సో ఏం జరిగింది ఏంటి ఖచ్చితంగా థంబ్నెయిల్ మీకు అర్థమై ఉంటుంది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరగబోతుందా అంటే జరగబోయే ఛాన్సెస్ ఉందా అని అంటే అది కూడా ఛాన్సెస్ ఉందని చెప్పలేను. బట్ తనంతలా తనే డెసిషన్ తీసుకోబోతున్నాడా అనేది కూడా అర్థం అవ్వట్లేదు. సో నిఖిల్ ఈ షాకింగ్ ఓటింగ్ పడుతుంది. నిఖిల్కి ఇంత రేంజ్లో ఓటింగ్ పడుతుంది, దరిదాపులకు కూడా ఎవరూ లేనంత ఓటింగ్ పడుతుంది. అయినా కూడా నిఖిల్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వబోతున్నాడా అని అంటే ఎక్కడో నాకు షాకింగ్ అనిపిస్తుంది. సో అది నిజం కాకుండా ఉంటే బాగుండు అనేది అయితే నేను అనుకుంటున్నాను. నిజం కావద్దు అని కూడా అనుకుంటున్నాను. బట్ ఏం జరిగింది ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడతాను. అండ్ ఓటింగ్ ఆర్డర్ ఫస్ట్గా మాట్లాడుకోవచ్చు. అండ్ ఓటింగ్ ఆర్డర్ పొజిషన్స్ పెద్దగా మారలేదు, కానీ నిఖిల్ గ్రాఫ్ అనేది తగ్గుతూ ఉంది అండ్ ప్రేరణ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. అండ్ అందనంత ఎత్తులో మాత్రం నిఖిల్ ఉన్నాడు. సో నిజంగా అంత రేంజ్లో ఓటింగ్ పడుతుంటే నిఖిల్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడా, మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే డెసిషన్ తీసుకుంటాడా అంటే సో తీసుకునే ఛాన్సెస్ దేనికి ఉంది కూడా మాట్లాడతాను. అండ్ ఖచ్చితంగా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చిన విధంగా మీకు ఏమనిపించింది అన్నది కూడా జెన్యూన్గా కామెంట్ చేయండి. సో నిఖిల్కి ఏదైతే ఇష్యూ జరిగిందో, నిఖిల్కి సీతా ఇష్యూ కానీ, యష్మి ఇష్యూ కానీ, అండ్ మన సోనియా ఇష్యూస్ కానీ ఏదైతే జరిగినాయో ఆ జరిగిన దాని ఇష్యూని బాగా హర్ట్ అయ్యాడు. అబ్బా చాలా అంటే చాలా మనోడు మొత్తం లోలో పడిపోయాడు. అంత రేంజ్లో ఆ మైండ్ అనేది అంత యాక్సెప్ట్ చేయలేకపోతున్నట్టుంది. సో మొత్తానికి కంప్లీట్గా మనోడైతే స్విచ్ ఆఫ్ అయినట్టుగా అనిపించింది నాకు. ఎందుకురా బాబు అని అంటే సో వీళ్ళు చేసిన సిచ్యువేషన్స్, వీళ్ళు క్రియేట్ చేసింది అవని ఇంకేదన్నా అవని, వాళ్ళు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి తను తీసుకోలేకపోయాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఇష్యూ మీదనే ఇప్పుడు సీత అంతంత పెద్ద నిందలు వేసినప్పుడు దాని గురించి డిస్కషన్ చేస్తూ అండ్ నబిల్తో కానీ అండ్ పృథ్వీతో కానీ మాట్లాడిన మాటలు అనమాట. సో నిఖిలే తనంతట తానుగా నేను వెళ్ళిపోతాను, నాకు ఉండడం అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్పాడు. స్ట్రాంగ్గా చెప్తున్నాడు కూడా. ఎందుకంటే వీళ్ళందరూ ఏదైతే మాట్లాడుతున్నారో అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నా గేమ్ అంతా బిస్కెట్ అయిపోయింది. నేను మొత్తం అంటే నిఖిల్ మొత్తం కంప్లీట్గా లో అయిపోయాడు అనమాట. సో ఒక ఎనర్జీ లేని సిచ్యువేషన్ లాగా తయారైపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అంటే నిజంగా మన పృథ్వీ కానీ నబిల్ కానీ చాలా మోటివేట్ చేశారు. ఈ విషయంలో వాళ్ళిద్దరు చాలా గ్రేట్ అనుకోవచ్చు. చాలా బాగా మోటివేట్ చేశారు. అండ్ చాలా అంటే చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ నామినేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ నామినేషన్స్ వల్ల చాలా కంప్లీట్గా డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయి తనంతట తానుగా నేను ఇప్పటి వరకు నిఖిల్ దగ్గర నుంచి కానీ ఏ హౌస్ మేట్స్ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతానని ఒక మణికంఠ తప్ప మిగతా ఏ హౌస్ మేట్స్ కూడా నా అంతటి నేనుగా వెళ్ళిపోతాను అని అయితే లేదు. సో నిఖిల్ ఆ చెప్పే దాంట్లో ఎంత పెయిన్గా చెప్పాడు, ఎంత అదిగా నేను వెళ్ళిపోతాను అనే దాని మీద ఎంత అదైపోతున్నాడు అని అంటే అది తీసుకోలేకపోతున్నాడు. ఏదైతే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఏదైతే జరిగినాయో ఇలాంటివన్నీ నీ వల్ల జరుగుతున్నాయి, ఇలా మోసం చేస్తున్నావు, ఇలా ట్రాప్ చేస్తున్నావు, ఇలాంటి మాటలు ఏదైతే ఉందో దానికి ఈ ఫ్లిప్పింగ్ యష్మి వీళ్ళు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని సో మొత్తానికి మనోడు మెంటల్గా కంప్లీట్గా డిస్టర్బ్ అయినట్టుగా అనిపించింది. చాలా డౌన్లో పడిపోయాడు అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని నేను వెళ్ళిపోతా అంటున్నాడు. సో అది నబిల్ కానీ పృథ్వీ కానీ చాలా మోటివేట్ చేస్తున్నారు. దానివల్ల అతను వెళ్ళిపోతానంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినట్టే. సో స్ట్రాంగ్గా ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అని అంటే సో ఇప్పటి వరకు షో మీద ఉన్న హైప్ అంతా ఒక్కసారే పడిపోతుంది. సీజన్ ఎండింగ్కి వచ్చినప్పుడు బిగ్ బాస్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడు అని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపించింది. బట్ అంత డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ డిప్రెస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ జనాలు ఏంటి అనేది, నువ్వు ఏంటి అనేది అందరికీ అర్థమైపోతూ ఉంటుంది. బయట లోపల ఉన్న సిచ్యువేషన్ వేరు, బయట చూసే విధానం మారిపోతూ ఉంటుంది. కాబట్టి హౌస్లో ఉండే కార్నర్స్ వేరు, బయట ఉండే కార్నర్స్ వేరు అనమాట. సో ఆ విధంగా మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అనడానికి రీజన్ అదే. బట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరగకూడదు. అలాంటి ఆలోచన నిఖిల్కి రాకుండా ఉంటేనే
మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మనం ఒక కంటెస్టెంట్ని విన్నర్ అవుతాడు, విన్నర్కి విన్నర్లో టాప్ 5లో టాప్ 1 టాప్ 2లో ఉండే కంటెస్టెంట్ కదా అని చెప్పేసి ఏదైతే ఫీల్ అయ్యామో అది మిస్ అయిపోతుంది మనకు. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే సీజన్ హిట్ అంతో ఇంతో హైప్ క్రియేట్ అయింది, అంతో ఇంతో ఒంటి చేత్తో లాక్కుంటూ వచ్చింది నిఖిలే వైల్డ్ కార్డ్స్ వచ్చేదాకా. సో అలాంటప్పుడు ఇంత సిల్లీ దానికి తను అంత నామినేషన్స్ ఆ రేంజ్లో బయట నుంచి వచ్చి చేసేసరికి దానికి కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యాడు. దానికి తోడు యష్మి కూడా తలూపడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యాడు అనమాట. సో మొత్తానికి ఇది. సో ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడదాం. ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే దుమ్ము లేపే ఓటింగ్ పడుతుంది. అరే ఇంత నెగిటివిటీ వస్తున్నా కూడా ఈ రేంజ్లో ఓటింగ్ పడుతుందని అంటే ఇంకేం కావాలి బాస్? మామూలు కాదు, దరిదాపులకు కూడా ఎవరు లేకుండా అంత రేంజ్ ఓటింగ్ పడుతుంది. నిఖిల్కి 35% తోటి టాప్ పొజిషన్లో ఉన్నాడు అండ్ టాప్ 1లో నిఖిల్ ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ వీక్ అనేది చాలా డిప్లొమాటిక్గా ఉంది అండ్ చాలా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక గౌతమ్ తప్ప టాప్ కంటెస్టెంట్స్ అందరూ ఇందులో ఉన్నట్టు. సో నిఖిల్ ఉన్నాడు, నబిల్ ఉన్నాడు అండ్ ప్రేరణ ఉంది. సో ఈ ముగ్గురు కూడా టాప్ 5లో ఆల్మోస్ట్గా బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్న వ్యక్తులు అనమాట. సో వీళ్ళ మధ్యన పోటీ ఏ విధంగా ఉంది అంటే ఆ రేంజ్లో ఉంటుందంటే ఎంతకు మించిలా ఉంది. సో నాకు తెలిసినంత వరకు 35% దరిదాపులకు కూడా ఎవరు లేకుండా ఈ రేంజ్ ఓటింగ్ పడుతుంది. ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినా కూడా, ఇంత నెగిటివ్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే అన్నీ చూస్తారు. ఇది కరెక్టా కాదా అనేది అయితే ఖచ్చితంగా చూస్తారు. చాలామంది బయట జరిగిన సినారియోని తీసుకొచ్చి లోపల కనెక్ట్ చేసి చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది చూస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు కానీ బట్ నాకు అనిపించింది, నేను జెన్యున్గా చెప్పాలనుకుంటున్నాను, జెన్యున్గా చెప్తున్నాను. అండ్ టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నిఖిల్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి నబిలే ఉన్నాడు. కానీ నబిల్కి ఓటింగ్ అనేది తగ్గుతూ వస్తుందబ్బా. సో 27-28% మార్నింగ్ టైంలో ఉంటే ఈవినింగ్ వచ్చేసరికి అంటే మనకు క్లారిటీ రావాలని చెప్పేసి నేను కొంచెం లేట్గా అయితే వీడియో చేయడం అయితే జరిగింది. ఎందుకంటే అన్నీ చూసుకొని అంత సెట్ చేసుకొని అన్ని పోల్స్లు క్యాలిక్యులేషన్ చేసుకొని ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుంది ఏంది అనేది క్యాలిక్యులేషన్ చేసి కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి సో లేట్ అవుతుంది. అండ్ ఎందుకంటే ఫస్ట్ డేలో కదా గజిబిజి గందరగోళంగా ఉండే, అందుకనే కొంచెం క్లారిటీ వచ్చినాక చేద్దామని చేశాను. సో 26% తోటి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఈ రేంజ్ ఓటింగ్ ఉందా అంటే ఇది చెప్పుకునేంత ఓటింగ్ అని అంటే ఖచ్చితంగా అవును. ఎందుకంటే ఇన్ని వారాలు నామినేషన్ లేడు, సడన్గా నామినేషన్లోకి వచ్చాడు కాబట్టి ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందని అంటే నాట్ ఏ జోక్. సో చాలామంది అనుకుంటారు అరే నామినేషన్ లేకుండా మనుషులు మర్చిపోతారు. నామినేషన్లు ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు రిపీటెడ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు. సో ఆ బేసిస్ మీద ఈయనకి ఈ రేంజ్ ఓటింగ్ వస్తుందన్నా గ్రేట్గానే ఫీల్ అవ్వచ్చు. సో 26% తోటి సెకండ్ పొజిషన్. ఇంకోటి ఏంటంటే ఈ నామినేషన్స్ ఇష్యూ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనోడికి దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టే ఉంది అనమాట. సో మొత్తానికి గౌతమ్ చుట్టే తిరుగుతూ ఉంది నామినేషన్స్ ప్రాసెస్ అంతా. ప్రతి ఒక్కరు నామినేషన్స్కి కాదు, ప్రతి ఒక్కరికి గౌతమ్కి పాయింట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్గా మాట్లాడుతున్నాయి. ఇవన్నీ డైరెక్ట్ ఓపెన్ చేసిపోతున్నారు. తర్వాత గౌతమ్ ట్రిగర్ చేసుకుంటారా, ట్రిగర్ అవుతాడా, లేదంటే ట్రిగర్ చేస్తాడా, ఏదైనా జరగవచ్చు అనమాట. సో మొత్తానికి గౌతమ్కి ఎలివేషన్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళకు పాయింట్స్ ఇచ్చేసి గౌతమ్ని ఎక్కడో లూప్ చేసేటట్టుగా అనిపిస్తుంది నాకు, బిగ్ బాస్ ప్లానింగ్ ఏమో. బట్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ ఉంది. ప్రేరణ దుమ్ము లేపే ఓటింగ్ పడుతుంది అబ్బా. ప్రేరణకి ఏకంగా 4% ఓటింగ్ అనేది హైప్ అవడం అనేది మామూలు విషయం కాదు. ఇంత నెగిటివిటీ వచ్చింది, ఇంత తిడుతున్నారు, ప్రతి ఓడు వచ్చి నామినేషన్ చేస్తున్నారు, ఈ లొల్లులేంద్రా అనుకునే టైంలో కూడా ఈమెకి ఈ రేంజ్ ఓటింగ్ పడుతుంది. సో ప్రేరణకి 17% మార్నింగ్ ఉంటే ఇప్పుడు 21% ఉంది. ఏం ఓటింగ్ రా బాబు, మామూలు ఓటింగ్ కాదు. సో ఖచ్చితంగా ఈ రేంజ్ ఓటింగ్ పడుతుంది అంటే పడుతుంది. సో చాలామంది ఈమె టాప్ 5లో పెట్టలేదు కానీ ఖచ్చితంగా ఈమె టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ అని ముందు నుంచి చెప్తున్నాను. 21% ఈ రేంజ్లో ఈ టైంలో ఈ రేంజ్ ఓటింగ్ కొట్టడం అంటే మామూలు విషయం ఏం కాదు. సో అందుకే చెప్తున్నాను, ఇంత నెగిటివిటీ ఇంత నోరు జారుతుంది అన్న కాకుంటే ఈమె క్లారిటీ ఉంటుంది. నేను ముందు నుంచి కూడా ప్రేరణ విషయంలో చెప్పేది అదే, ఒక క్లారిటీతో ముందుకెళ్తూ ఉంటుంది అనమాట. సో అందుకే ఈమె 21% తోటి ఈమె థర్డ్ పొజిషన్లో ఉంది. మార్నింగ్కి ఇప్పటికి 4% అయితే అయిపోయింది, అంటే ఎక్కువ పెరిగింది. సో తర్వాత పొజిషన్ పృథ్వీ ఉన్నాడు, పృథ్వీకి 10%. సో 2% ఓటింగ్ అనేది పృథ్వీకి తగ్గింది, మామూలుగా తగ్గడం. సో పృథ్వీకి తగ్గడం కంటే
మిగతా వాళ్ళకి పెరగడం ఎక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రేరణకు పెరిగింది అండ్ నిఖిల్ పెరగడం వల్ల మనోడికి ఓటింగ్ అనేది తగ్గిందని అనుకోవచ్చు. కానీ కాన్స్టెంట్ ఓటింగ్ అనేది పృథ్వీకి పడుతూనే ఉంటుంది. ఎంత ఏజ్ చేసినా కొంతవరకు ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎవరికి ఓట్లు అనేది స్ప్లిట్ చేయరు. ఇది క్లియర్. ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా ఏమనుకోబోతున్నా కూడా ఇది క్లియర్గా చేసుకోవాల్సింది. ఎవరికి స్ప్లిట్ చేయరు. సో అది మాత్రం క్లియర్ అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి యష్మి ఉంది. యష్మి తన గొయ్యి తనే దోకున్నట్టుగా ఈ వారం నాకు నేనుగా వెళ్ళిపోతాను అనే రేంజ్లో క్రియేట్ చేసింది. సో ఏదైతే నిఖిల్ మీద అబండాలు వేశారో నిఖిల్ది తప్పు లేదని కాదు, నిఖిల్ది తప్పు ఉంది, నేను కాదని చెప్పట్లే. సో కాకుండా ఏంటంటే ఎక్కువ బయటకు వచ్చేసరికి మాత్రం సడన్గా ఫ్లిప్ అయిపోవడం అనేది చాలా మామూలు ఫ్లిప్ కాదు, అది సీజన్ మొత్తానికి పెద్ద ఫ్లిప్పులు అనమాట. అసలు ఈమె తర్వాతనే ఎవరు ఫ్లిప్పింగ్కి అవార్డు ఇస్తే గ్యారంటీగా యష్మికే ఇవ్వాలి, సెకండ్ థాట్ లేకుండా ఇవ్వాలన్నమాట. ఈమెకి 8% ఓటింగ్ అండ్ 2% ఓటింగ్ అనేది తగ్గింది. సో ఖచ్చితంగా సో ఎలిమినేషన్ జోన్ను ఫేస్ చేయబోతుంది ఖచ్చితంగా. ఈసారి టాటా బై బై చెప్పేది యష్మియే అనుకోవచ్చు, ఎందుకంటే అంత క్లారిటీ మాత్రం వచ్చేసింది ఓటింగ్ ఆర్డర్ మీద. సో ఈ రోజు నాకు తెలిసినంత వరకు ఈరోజు మిడ్-నైట్ తోటి ఓటింగ్ లైన్స్ ఎపిసోడ్ అయిపోయినాక ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ అయితే సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి, ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు. అండ్ నిఖిల్ వెళ్ళిపోతాడా అనే దాని మీద అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెళ్ళిపోవద్దు అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీకేమనిపించింది ఏంటనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. అండ్